ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఇటువైపున ఏ విధంగా అయితే ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకున్నామో ఇటువైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో దేవరా మూవీలో హీరోయిన్ వేసుకున్న మోడల్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ బ్యాక్ పార్ట్కి పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పీసెస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/4 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపు నాకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/4 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి, 1/4 ఇంచి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ సైడ్ రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చెస్ట్ పాయింట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా,
ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఒక పాయింట్ యువతలుగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరికి వచ్చేసరికి మనకి ఖర్చు వచ్చేసి పావించి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చెస్ట్ పాయింట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఒక పాయింట్ యువతలుగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఈ చివరికి వచ్చేసరికి మనకి ఖర్చు వచ్చేసి పావించి ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి ఖర్చు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చు లోపలికి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి.
చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా సమానంగా రావాలి. మీకు ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే ఇప్పుడే కట్ చేసుకొని సరి చేసుకోవాలి. చూసారా? ఇప్పుడైతే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్‌కి ఏ విధంగా అయితే పట్టీని స్టిచ్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌కి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అలాగే ఈ చివరకొచ్చేసరికి కాజా పట్టీ కంటే కూడా ఈ క్లాత్ వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. 1/2 ఇంచ్ యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులొచ్చేసి లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఖర్చులు పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్‌కొచ్చేసి మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ మెడ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతో క్రాస్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి మీరు ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకొచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చులు లోపలికి ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మెడ పట్టీ క్లాత్‌ని తీసుకొని చూడండి మనకు ఒక వైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్‌ని అస్సలు లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి రెండు వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి
బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఈ మెడ పట్టీకి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. మెడపట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అంటే ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ టక్స్ దగ్గరికి చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచులకి ఖర్చుల కోసం 1.5 ఇంచులు యాడ్ చేసుకున్నాం కదా, 6 ఇంచులకి 1.5 ఇంచులు యాడ్ చేసుకున్నాము అంటే 7.5 ఇంచులు. అంటే మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 7.5 ఇంచులు అనమాట. చూసారా, మనకి 7.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఈ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఈ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, రెండో హ్యాండ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున కూడా మనం ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పై వైపున ఫ్రిల్స్ అనేవి ఇప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్గా బ్లౌజ్కి హ్యాండ్ని జాయిన్ చేస్తూ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇప్పుడే స్టిచ్ చేయట్లేదండి, హ్యాండ్ని జాయిన్ చేస్తూనే స్టిచ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా, ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర
హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా? ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని ఇంకొక ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మనకి ఫ్రిల్స్ ఎంత వెడల్పు వచ్చాయో ఒకసారి చూసుకోవాలి. చూసారా? మనకి ఫ్రిల్స్ వచ్చేసి 1.5 ఇంచుల వరకు వచ్చాయి కదా! ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం 1.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం చిన్న చిన్న ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం ఇటువైపున ఏ విధంగా అయితే ఫ్రిల్స్‌ని స్టిచ్ చేసుకున్నామో ఇటువైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఈ షోల్డర్‌కి ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్‌తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని ఇలా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 30 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్కి లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇప్పుడు ఈ 6 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్కి చంక లూజ్ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 7.75 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి. చూసారా, మనం ఇలా కొలుచుకున్నప్పుడు 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దేవరా మూవీలో హీరోయిన్ వేసుకున్న మోడల్ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.